ఓకే. ఇప్పుడు బ్రెస్ట్ టిష్యూలో యాలులై సెల్స్ ఉంటాయి. యాలులై ఉంటుంది. యాలులై అనేవి మనకి క్యూబాయిడల్ ఎపిథీలియంతో లైనింగ్ అయి ఉంటాయి. ఆ క్యూబాయిడల్ ఎపిథీలియల్ సెల్స్ అనేవి సెక్రెట్ చేస్తాయి మిల్క్‌ని. అక్కడ నుండి డక్టైల్ సిస్టమ్ ద్వారా నిప్పిల్ దగ్గరకొచ్చి నిప్పిల్ నుండి బయటకొస్తుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్. అంటే ఇప్పుడు 9థ్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ డెలివరీ. ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ డెలివరీ కొన్ని రోజుల వరకు. అంటే ఒక 10 డేస్ వరకు. ఈ పీరియడ్‌లో వచ్చే బ్రెస్ట్ మిల్క్‌ని మనం ఏమంటామంటే కొలోస్ట్రమ్ అంటాం. ఈ కొలోస్ట్రమ్ ఎలా ఉంటుందంటే లెమన్ యెల్లో కలర్‌లో ఉంటుంది. ఇది లెమన్ యెల్లో కలర్‌లో ఉంటుంది. ఇంకా ప్రోటీన్స్ అనేవి రిచ్ చాలా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. ఫ్యాట్ అనేది పూర్తిగా యాబ్సెన్స్ ఉంటుంది. లో అమౌంట్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. ఓకే. ఈ కొలోస్ట్రమ్‌లో హై అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్, యాబ్సెన్స్ ఆఫ్ ఫ్యాట్, కంప్లీట్ యాబ్సెన్స్ ఆఫ్ ఫ్యాట్ అండ్ వెరీ లో అమౌంట్స్ ఆఫ్ షుగర్ ఉంటుందన్నమాట. ఓకే. ఇది రిచ్ లెమన్ యెల్లో కలర్‌లో ఉంటుంది. నెక్స్ట్ సేమ్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ అయిన తర్వాత ప్రొలాక్టిన్ రెస్పాన్సిబుల్ తీసుకొని ఏం చేస్తుందంటే నార్మల్‌గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏం జరుగుతుందంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఉన్నాయి కదా! ఇవేం చేస్తాయంటే ప్రొలాక్టిన్ యాక్టివేషన్‌ని సప్రెస్ చేస్తా ఉంటాయి. ఓకే. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఏం జరుగుతుందంటే ఈ ఏవైతే ప్రొలాక్టిన్ ఉందో ప్రొలాక్టిన్ అనేది ఎక్కువ అమౌంట్‌లో ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే. ఎందుకు? ప్లసెంటా పోతుంది కదా! మనకి డెలివరీ తర్వాత ఏమవుతుందంటే ప్లసెంటా అనేది రిమూవ్ అయిపోతుంది. చైల్డ్ బర్త్ తర్వాత ప్లసెంటా కూడా పోతుంది. ప్లసెంటా పోతే ఏం జరుగుతుంది? ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్ తగ్గిపోతుంది. తగ్గిపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా ప్రొలాక్టిన్ యొక్క లెవెల్ పెరుగుతుంది. ఈ ప్రొలాక్టిన్ ఏం చేస్తుందంటే మోర్ సింథసిస్ ఆఫ్ మిల్క్‌ని ఎక్కువ సింథసిస్ చేస్తుంది. అర్థమైంది కదమ్మా! నార్మల్‌గా ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఏం జరుగుతుందంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేది ప్రొలాక్టిన్ హార్మోన్‌ని సప్రెస్ చేస్తా ఉంటాయి. ప్రొలాక్టిన్ సప్రెస్ చేస్తారు. ఎందుకు అంటే అప్పుడు ప్లసెంటా ఉంటుంది. ప్లసెంటా అనేది ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఎక్కువ అమౌంట్‌లో ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ప్రొలాక్టిన్ సప్రెస్ చేస్తా ఉంటుంది. ఎప్పుడైతే మనకి డెలివరీ అయిపోయిందో, డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ బేబీ వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్లసెంటా వచ్చేస్తుంది. ప్లసెంటా అనేది ఇప్పుడు యూట్రస్ నుండి బయటకొచ్చేసింది కాబట్టి, మనకి బాడీలో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ప్రొడ్యూస్ చేసే ఆహ్, పార్ట్ ఏది లేదు. ఎందుకంటే కార్పస్ ల్యూటియమ్ లేదు. మనకు ప్లసెంటా లేదు. అంటే ఇప్పుడు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్ అనేది పూర్తిగా లేదు బాడీలో. అప్పుడు ప్రొలాక్టిన్ యాక్టివ్ అవుతుంది. ప్రొలాక్టిన్ యాక్టివ్ ఏం జరుగుతుందంటే మెమరీ గ్లాండ్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇన్‌ఫ్లుయెన్స్ చేసి సింథసిస్ ఆఫ్ మిల్క్‌ని చేస్తుంది. ఈ ప్రాసెస్‌ని మనం లాక్టోజెనిసిస్ అంటాం. అర్థమైంది కదా! ఫస్ట్ స్టార్టింగ్‌లో మనకి కొలోస్ట్రమ్ వస్తుంది. ఎప్పుడంటే నైన్త్ మంత్ లేట్ మంత్ ఆఫ్ నైన్త్‌లో అంటే ఇంకా డెలివరీకి స్టార్ట్ అవుతుంది ఆ టైంలో. లేదా డెలివరీ అయిన తర్వాత కొన్ని రోజుల వరకు కొలోస్ట్రమ్ వస్తుంది. ఆ కొలోస్ట్రమ్ అనేది ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్యాట్ చాలా తక్కువ. ఫ్యాట్ అసలు ఉండదు. లో అమౌంట్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత మనకి ప్లాసెంటా అనేది రిమూవ్ అయిపోతుంది కాబట్టి, ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ లెవెల్ అనేది బాడీలో పూర్తిగా తగ్గిపోతుంది. దానివల్ల ప్రొలాక్టిన్ అనేది యాక్టివ్ అవుతుంది. ప్రొలాక్టిన్ యాక్టివ్ అయ్యి మనకి బ్రెస్ట్ టిష్యూ మీద యాక్ట్ చేసి మిల్క్ ప్రొడక్షన్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ ప్రాసెస్‌నే మనం లాక్టోజెనిసిస్ అంటాం. ఓకే. ఈ మిల్క్ సెక్రీషన్ అనేది ఒక 1 ఇయర్ కొందరైతే 1 ½ ఇయర్ కూడా కంటిన్యూ అవుతా ఉంటుంది. దేనివల్ల అంటే ఇది డిపెండ్ అవుతుంది. గ్రోత్ హార్మోన్ గాని, థైరాక్సిన్ గాని, కార్టిసోల్ గాని. ఓకే. ఈ జెనిసిస్ లాక్టోజెనిసిస్ అనేది మిల్క్ ప్రొడక్షన్ అనేది 1-1.5 అంటే 1 ½ ఇయర్ వరకు కంటిన్యూ అవుతుంది. ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే గ్రోత్ హార్మోన్ మీద, థైరాక్సిన్ అండ్ కార్టిసాల్ వీటి మీద డిపెండ్ అయ్యి మిల్క్ సెక్రీషన్ అనేది జరుగుతా ఉంటుంది. ఓకే. ఇవి జరగాలి అంటే ఏం చేయాలంటే మెయిన్‌గా గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం అనేవి మిల్క్ ప్రొడక్షన్ చాలా అవసరం అవుతుంది. ఎప్పుడైతే మదర్ అనేది రెగ్యులర్‌గా తీసుకుంటుందో ఫుడ్ డైట్ అనేది తీసుకుంటే ఈ మిల్క్ ప్రొడక్షన్ అనేది మంచి అమౌంట్‌లో జరుగుతా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఈ మిల్క్ సెక్రీషన్ ఏమంటామంటే గెలాక్టోపాయిసిస్ అంటాం. మిల్క్ ప్రొడక్షన్‌ని లాక్టోజెనిసిస్ అంటాం కదా! సెక్రీషన్ ఆఫ్ మిల్క్‌ని గెలాక్టోపాయిసిస్ అంటాం. ఈ గెలాక్టోపాయిసిస్ అంటే ఆల్రెడీ సెక్రీట్ అయిపోయింది. అది బయటికి రావాలి కదా ప్రాసెస్. బయటికి రావాలంటే మెయిన్ ఏం కావాలి అంటే సక్లింగ్ ఆఫ్ బేబీ. బేబీ సక్ చేయడం వల్ల మాత్రమే మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఓకే. ఎప్పుడైతే మదర్ బేబీకి మిల్క్ ఇవ్వడం ఆపేస్తుందో ఆటోమేటిక్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. అర్థమవుతుందమ్మా? ఏదైతే మెయిన్ కాజ్ ఉందో మిల్క్ సెక్రీషన్‌కి ఆ మెయిన్ కాజ్ ఏంటంటే సక్లింగ్ ఆఫ్ బేబీ. బేబీ సక్ చేయడం మాత్రమే మిల్క్ ప్రొడక్షన్‌కి మెయిన్ కాజ్. ఎందుకంటే ఎప్పుడైతే బేబీ సక్ చేయడం స్టార్ట్ చేస్తుందో నిప్పిల్ అండ్ ఏరియోలా చుట్టూ మనకి ఏముంటాయంటే టచ్ రిసెప్టార్స్ ఉంటాయి. ఈ రిసెప్టార్స్ నుండి ఏమవుతుందంటే ఇంపల్సెస్ ఏవైతే యాక్షన్ పొటెన్షియల్స్ అనేవి మనకి హైపోథాలమస్‌కి రీచ్ అవుతాయి. ఎప్పుడైతే బేబీ ఆహ్, సక్ చేయడం స్టార్ట్ చేస్తుందో
నిపిల్ అండ్ ఏరియోలా చుట్టూ ఉండే టచ్ రిసెప్టర్స్ అనేవి యాక్షన్ పొటెన్షియల్ ని హైపోథాలమస్ పంపిస్తాయి. హైపోథాలమస్ ఏం చేస్తుందంటే సమ్ ప్రొలాక్టిన్ రిలీజింగ్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేస్తుంది. బేబీ సెక్ చేస్తుంది, టచ్ రిసెప్టర్స్ యాక్టివేట్ అవుతాయి, అక్కడ నుండి యాక్షన్ పొటెన్షియల్ హైపోథాలమస్కి వెళ్తాయి. హైపోథాలమస్ ఏం చేస్తుందంటే ప్రొలాక్టిన్ రిలీజింగ్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేస్తుంది. అవి ఎక్కడికి వెళ్తాయి? యాంటీరియర్ పిట్యూటరీకి వెళ్తాయి. యాంటీరియర్ పిట్యూటరీ ఏం చేస్తుంది? ప్రొలాక్టిన్ రిలీజ్ చేస్తుంది. ప్రొలాక్టిన్ మిల్ ఏం చేస్తుంది? గ్లాండ్యులర్ టిష్యూని స్టిమ్యులేట్ చేస్తుంది. గ్లాండ్యులర్ టిష్యూ మిల్క్ ప్రొడక్షన్ చేస్తుంది. ఓకే, అందుకే మెయిన్ కాజ్ ఫర్ మిల్క్ ప్రొడక్షన్ ఇస్ సక్లింగ్ ఆఫ్ బేబీ. ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిట్ ఇన్ పీజీ ఎంట్రన్స్. ఇప్పుడు చాలాసార్లు ఇచ్చాడు, అంటే ఇప్పుడు మీకు అవసరం లేదు కానీ చెప్తున్నా, ఎందుకంటే ఇది పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని. ఓకే, బేబీ ఎప్పుడైతే సక్ చేయడం స్టార్ట్ అవుతుందో నిపిల్ అండ్ ఏరియాలో చుట్టూ ఉన్న టచ్ రిసెప్టర్స్ యాక్టివేట్ అయ్యి యాక్షన్ పొటెన్షియల్ హైపోథాలమస్ పంపిస్తుంది. హైపోథాలమస్ ఏం చేస్తుంది? రిలీజ్ సమ్ ప్రొలాక్టిన్ రిలీజింగ్ ఫ్యాక్టర్స్ అని. ఆ ఫ్యాక్టర్స్ అనేవి యాంటీరియర్ పిట్యూటరీకి వెళ్ళి యాంటీరియర్ పిట్యూటరీ నుండి ప్రొలాక్టిన్ రిలీజ్ అవుతుంది. ప్రొలాక్టిన్ అనేది బ్రెస్ట్ టిష్యూలో ఉన్న గ్లాండ్యులర్ టిష్యూని యాక్టివేట్ చేస్తుంది. మిల్క్ ప్రొడక్షన్ జరుగుతుంది. మిల్క్ ప్రొడక్షన్ జరిగింది. ఇప్పుడు మిల్క్ ఎజెక్ట్ అవ్వాలి, బయటికి రావాలి. ఎజెక్ట్ అవ్వాలంటే మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, ప్రొలాక్టిన్ దీనికి ఏం సంబంధం లేదు. ఇది ఒక కొత్త హార్మోన్. ఈ హార్మోన్ మనం ఆక్సిటోసిన్ అంటాం. ఇది ఎలా పనిచేస్తుంది? అంటే అమ్మ అర్థమైందా మనకి? లాక్టోజెనిసిస్, గెలాక్టోపాయిసిస్ అర్థమైందా? ఓకే, ఇప్పుడు మిల్క్ ఎజెక్షన్ ఎలా జరుగుతుందంటే డిశ్చార్జ్ ఆఫ్ మిల్క్ ఫ్రమ్ ది మెమరీ గ్లాండ్. ఓకే, డిశ్చార్జ్ ఆఫ్ మిల్క్ ఫ్రమ్ మెమరీ గ్లాండ్ లో ఆల్రెడీ ప్రొడ్యూస్ అయింది, ఇప్పుడు బయటికి రావాలి. దీనికి కూడా మళ్ళీ ఏం కావాలంటే సక్లింగ్ ఆఫ్ బేబీ సక్ చేయాల్సిందే. సక్ చేసేటప్పుడు ఏమవుతుంది? అక్కడ టచ్ రిసెప్టర్స్ ఉంటాయి. ఈ టచ్ రిసెప్టర్స్ ఏం చేస్తాయంటే యాక్షన్ పొటెన్షియల్ మళ్ళీ పంపిస్తాయి హైపోథాలమస్ పంపిస్తే ఎలా అప్పుడు హైపోథాలమస్ నుండి ఎలా పంపిస్తాయంటే సమ్ నర్వ్స్ ఉంటాయి, స్పెషల్ నర్వ్స్ ఏమంటారంటే సొమాటిక్ ఎఫరెంట్ నర్వ్స్ అంటారు. సేమ్ బేబీ సక్ చేసేటప్పుడు మళ్ళీ టచ్ రిసెప్టర్స్ యాక్టివ్ అవుతాయి. కాకపోతే ఇప్పుడు ఏమవుతాయంటే యాక్షన్ పొటెన్షియల్ అనేది దేని ద్వారా వెళ్తాయంటే సొమాటిక్ ఎఫరెంట్ నర్వ్ ఫైబర్స్ ద్వారా మనకి హైపోథాలమస్కి వెళ్తుంది. హైపోథాలమస్ లో ఉండే పారావెంట్రికులర్ అండ్ సూప్రా ఆప్టిక్ న్యూక్లియస్ ఇవి యాక్టివేట్ అవుతాయి. ఏం చేస్తాయి? హైపోఫైషియల్ ట్రాక్ట్ ఉంది కదా, దాని ద్వారా మనకి పోస్టీరియర్ పిట్యూటరీకి హైపోఫైషియల్ ఓకే, తెలుసు, ఆల్రెడీ విన్నాం కదా మనం. పోస్టీరియర్ పిట్యూటరీకి సప్లై చేసేది అండ్ హైపోథాలమస్ నుండి పోస్టీరియర్ పిట్యూటరీకి వెళ్ళేది హైపోథైషియల్. ఓకే, అదే యాంటీరియర్ పిట్యూటరీకి అయితే పోర్టల్ సిస్టమ్ ఉంది, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే పారావెంట్రికులర్ అండ్ సూపర్ ఆప్టిక్ న్యూక్లియస్ అనేవి హైపోథాలమస్ లో యాక్టివేట్ అయ్యాయి. త్రూ హైపోఫైషియల్ ట్రాక్ట్ పోస్టీరియర్ పిట్యూటరీ యాక్టివేట్ అయ్యి ఆక్సిటోసిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి బేబీ మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నాను. బేబీ అనేది సక్లింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. టచ్ రిసెప్టర్స్ యాక్టివేట్ అవుతాయి. యాక్షన్ పొటెన్షియల్స్ అనేవి త్రూ సొమాటిక్ ఎఫరెంట్ నర్వ్ ఫైబర్స్ ఉన్నాయి కదా, దాని నుండి హైపోథాలమస్ లో ఉండే పారావెంట్రికులర్ అండ్ సూపర్ ఆప్టిక్ న్యూక్లియస్ కి వెళ్తుంది. అప్పుడు పారావెంట్రికులర్ అండ్ సూపర్ ఆప్టిక్ న్యూక్లియస్ ఏం చేస్తాయంటే మనకి సిగ్నల్స్ ని పోస్టీరియర్ పిట్యూటరీకి పంపిస్తాయి త్రూ హైపోఫైషియల్ ట్రాక్ట్. పోస్టీరియర్ పిట్యూటరీలో రిలీజ్ అయి ఉన్న ఆక్సిటోసిన్ అనేది ఇప్పుడు బ్లడ్ లోకి రిలీజ్ అవుతుంది. అక్కడ నుండి మెమరీ గ్లాండ్ లోకి వెళ్తుంది. మెమరీ గ్లాండ్ లో ఉన్న ఎపిథీలియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాంట్రాక్ట్ చేసి మనకి ఏం చేస్తుందంటే మిల్క్ ని స్క్వీజ్ అవుట్ చేస్తుంది. అర్థమైందా? ఈ ఆక్సిటోసిన్ గురించి ఇంకా క్లియర్ గా మనం ఎండోక్రైన్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ అది యూట్రస్ మీద రియాక్ట్ చేస్తుంది, మళ్ళీ బ్రెస్ట్ మీద రియాక్ట్ చేస్తుందో క్లియర్ గా చెప్పుకుందాం.
ప్రస్తుతానికి చూడండి, డిశ్చార్జ్ ఆఫ్ మిల్క్ జరగడమే మిల్క్ ఎజెక్షన్. ఇది జరగాలంటే సక్లింగ్ జరగాలి. సక్లింగ్ జరిగేటప్పుడు అక్కడ ఉన్న టచ్ రిసెప్టర్స్ అనేవి యాక్షన్ పొటెన్షియల్స్ ని త్రూ సొమాటిక్ ఎఫరెంట్ నర్వ్ ఫైబర్స్ గుండా మనకి హైపోథాలమస్ పంపిస్తాయి. హైపోథాలమస్ లో ఉన్న పారావెంట్రిక్యులర్ న్యూక్లియస్ అండ్ సూపర్ ఆప్టిక్ న్యూక్లియస్ అనేవి యాక్టివేట్ అయ్యి త్రూ హైపోథాలామో హైపోఫైషియల్ ట్రాక్ట్ గుండా పోస్టీరియర్ పిట్యూటరీని యాక్టివేట్ చేస్తాయి. అప్పుడు పోస్టీరియర్ పిట్యూటరీ ఏం చేస్తుందంటే ఆక్సిటోసిన్ బ్లడ్ లో రిలీజ్ చేస్తుంది. బ్లడ్ నుండి ఆక్సిటోసిన్ ఎక్కడికి వెళ్తుంది? మెమరీ గ్లాండ్కి వెళ్తుంది. మెమరీ గ్లాండ్ లో ఏమవుతుంది? ఎపిథీలియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాంట్రాక్ట్ చేస్తుంది. ఈ కాంట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మిల్క్ అనేది స్క్వీజ్ అవుట్ అవుతుంది. ఇది మిల్క్ ఎజెక్షన్. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అర్థమైంది. ఓకే, సరే. ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ కంపోజిషన్. బ్రెస్ట్ మిల్క్ లో ఏముంటుందంటే కంపోజిషన్ లో 88.5% వాటర్ ఉంటుంది. రిమైనింగ్ 11.5% సాలిడ్స్ ఉంటాయి. ఈ సాలిడ్స్ లో ఏమేమి ఉంటాయి? ఓకే, సాలిడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ సాలిడ్స్ ఏమేమి ఉంటాయంటే మెయిన్గా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఏమేమి న్యూట్రియంట్స్ ఉంటాయంటే లాక్టోజిన్, కెసిన్, కొలెస్ట్రాల్, ఫ్యాటీ యాసిడ్స్, లాక్టోగ్లోబిలిన్, లాక్టో ఆల్బుమిన్. ఓకే, లాక్టోజ్, కెసిన్, లాక్టో ఆల్బుమిన్, లాక్టోగ్లోబిలిన్, కొలెస్ట్రాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కాకుండా మినరల్స్ ఉంటాయి. సోడియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, క్లోరైడ్, ఫాస్ఫరస్, ఫెర్రం, ఐరన్, ఇవన్నీ కూడా మినరల్స్. విటమిన్స్ ఏముంటాయంటే ABCDEK అన్ని విటమిన్స్ ఉంటాయి. ఇమ్యూనోగ్లోబిన్స్ మెయిన్గా IgA, IgG, IgM ఉంటాయి. ఓకే, కంపోజిషన్ లో 88.5% వాటర్, 11.5% సాలిడ్స్. అందులో న్యూట్రియంట్స్, లాక్టోజన్, కెసిన్, లాక్టోగ్లోబిలిన్, లాక్టో ఆల్బుమిన్, కొలెస్ట్రాల్, ఫ్యాటీ యాసిడ్స్. కాకుండా మినరల్స్ సోడియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, క్లోరైడ్, ఐరన్, ఇవన్నీ కూడా ఉండే మినరల్స్. విటమిన్స్ లో ABCDEK అన్ని విటమిన్స్ ఉంటాయి. ఇమ్యూనోగ్లోబిలిన్స్ IgA, IgG, IgM ఉంటుంది. ఓకే, ఇది బ్రెస్ట్ గురించి. నెక్స్ట్ బ్రెస్ట్ లో ఇంకా కొన్ని క్లినికల్ కండిషన్స్ ఉంటాయి. ఆ క్లినికల్ కండిషన్స్ ఏంటంటే ఎమాస్టీ అంటారు, కంప్లీట్ యాబ్సెన్స్ ఆఫ్ బ్రెస్ట్ టిష్యూ. ఎమాస్టియా, కంప్లీట్ యాబ్సెన్స్ ఆఫ్ బ్రెస్ట్ టిష్యూ, నిపిల్ అండ్ ఏరియోలా. బ్రెస్ట్ టిష్యూ ఉండదు, నిపిల్ ఉండదు అండ్ ఏరియోలా కూడా ఉండదు. ఓకే, నెక్స్ట్ అదే ఎమేజియా ఉంటుంది. ఎమాస్టియా అయింది కదా, ఎమేజియా. ఇందులో నిపిల్, ఏరియోలా ఉంటాయి, బట్ బ్రెస్ట్ టిష్యూ పూర్తిగా ఆబ్సెంట్ అవుతుంది. ఎమాస్టియాలో అయితే బ్రెస్ట్ టిష్యూతో పాటు నిపిల్ అండ్ ఏరియోలా కూడా ఆబ్సెంట్ అవుతాయి. ఎమాజియాలో మనకి ఓన్లీ బ్రెస్ట్ టిష్యూ మాత్రమే ఆబ్సెంట్ అవుతుంది, నిపిల్, ఏరియోలా మాత్రం ఉంటాయి. నిపిల్, ఏరియోలా మాత్రం ఉంటాయి, బ్రెస్ట్ టిష్యూ పూర్తిగా ఆబ్సెంట్ అవుతుంది. పాలీమాస్టియా, మల్టిపుల్ బ్రెస్ట్ ఉంటాయి, ఎక్కువగా యాక్సిలాలో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఏథీలియా, absence of nipple. Polythelia, polythelia అంటే ఏమంటే మల్టిపుల్ నిపిల్స్ ఉంటాయి along the milk line. Milk line of Scrooge, along the milk line of Scrooge, number of more than one multi nipples ఉంటాయి, మల్టిపుల్ నిపిల్స్ ఉంటాయి. ఓకే, ఇది కాకుండా ఫైబ్రో ఎడినోమా, ఇదేముందంటే సాలిడ్ బినైన్ ట్యూమర్స్.
ఏదైతే బ్రెస్ట్ టిష్యూ ఉందో బ్రెస్ట్ టిష్యూలో అండ్ ది కనెక్టివ్ టిష్యూ ఆఫ్ బ్రెస్ట్ లో ఇది సాలిడ్ బెనైన్ ట్యూమర్స్. ఇది కార్సినోమా కాదు, ఇది బెనైన్. ఫైబ్రో ఎడినోమా ఆఫ్ బ్రెస్ట్ అనేది సాలిడ్ బెనైన్ ట్యూమర్. ఓకే. సిస్ట్స్ ఇన్ బ్రెస్ట్, ఫ్లూయిడ్ ఫిల్ సాక్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లూయిడ్ ఉన్న సాక్స్ ఉన్నాయి కదా, ఆ సాక్స్ లో వచ్చే సాక్స్ ఏవైతే ఉన్నాయో, అదే ఏదైతే టిష్యూ బ్రెస్ట్ టిష్యూలో ఉందో అందులో ఫ్లూయిడ్ ఫిల్ సాక్స్ ఫామ్ అవుతాయి. దీన్ని సిస్ట్స్ ఇన్ బ్రెస్ట్ అంటారు. ఇవన్నీ కంప్లీట్ మీకు గైనకాప్స్ లో క్లియర్ గా వస్తాయి, ఇక్కడ అంత ఇదేం కాదు. అయితే ఫైబ్రో ఎడినోమా ఆఫ్ బ్రెస్ట్ ఉంది ఇంపార్టెంట్. సాలిడ్ బెనైన్ ట్యూమర్ ఫార్మ్డ్ ఇన్ టిష్యూ లోబ్యూల్. లోబ్యూలో కానీ బ్రెస్ట్ టిష్యూలో కానీ ఫామ్ అవుతుంది ట్యూమర్స్. దీన్నే ఫైబ్రో ఎడినోమా అంటారు. ఇది క్యాన్సరస్ కండిషన్ ఏమి కాదు, బెనైన్ కండిషన్. ఓకే. ఎమాస్టియా అంటే కంప్లీట్ absence ఆఫ్ బ్రెస్ట్ టిష్యూ, నిపిల్ అండ్ ఏరియోలా. ఎమాజియా అంటే నిపిల్ ఏరియాలో ఉంటాయి బట్ బ్రెస్ట్ టిష్యూ ఉండదు. పాలీమాస్టియా అంటే మల్టిపుల్ బ్రెస్ట్ ఉంటాయి. ఎథీలియా అంటే కంప్లీట్ absence ఆఫ్ నిపిల్. పాలీథిలియా అంటే మల్టిపుల్ నిపిల్స్ ఉంటాయి అలాంగ్ ది లైన్ ఆఫ్ స్లిడ్జ్. ఓకే. కొన్ని కండిషన్స్ లో నిపిల్ ఇన్వర్షన్ అంటారు. నిపిల్ ఇన్వర్షన్. నిపిల్ ఇన్వర్షన్ అంటే నిపిల్ ఏదైతే ఉందో అది బయట కాకుండా లోపల వైపు వెళ్ళిపోతుంది. దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది, సర్జికల్ ట్రీట్మెంట్ ఉండొచ్చు. ఓకే. కొన్నిసార్లు ఆఫ్టర్ డెలివరీ ఇవి నార్మల్ కూడా అయిపోవచ్చు. ఓకే. ఇవి క్లినికల్ కండిషన్స్ మొత్తం బ్రెస్ట్ గురించి. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే. ఇంకా ఇంకొక క్లాస్ ఉంటుంది. ఈ క్లాస్ తో మండే చెప్తున్నాం. ఆ క్లాస్ తో మనకి రీప్రొడక్టివ్ సిస్టమ్ కంప్లీట్ అయిపోతుంది. సార్, చెప్పమ్మా. కార్టిసాల్ రోల్ ఏమైనా ఉంటుందా సార్? దేంట్లో? మిల్క్ ఎజెక్షన్ లో సార్. మిల్క్ ఎజెక్షన్ లో కార్టిసాల్ రోల్ ఏమి ఉండదు. ఓకే సార్. ఇంకా ఎవరికైనా డౌట్స్? ఎవరికేం లేవా? అందరూ నోట్స్ రాసేసారా? మెన్స్ట్రువల్ సైకిల్ ఇంకెవరైనా రాయాలా? అందరు రాసేసారా? సార్ రాస్తున్నాను. రాసుకున్నారు. ఎవరమ్మా? మల్లేశ్వరి రాసావా? ఓకే. అయితే ఈరోజు క్వశ్చన్ ఫెర్టిలైజేషన్. వదిలే. ప్లసెంటా ఫార్మేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్లసెంటా ఇంపార్టెంట్ కదా, అందుకని ఇది రాయండి చూద్దాం. అంటే రాయడం అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్నది మొత్తం రాసేకండి. ఎందుకంటే మీకు చెప్తున్న నోట్స్ రాయమంటుంది ఎందుకోసం అంటే రేపు ఎగ్జామ్ ముందు రోజు మీరు టెక్స్ట్ బుక్ చూడలేరు కదా, ఈ నోట్సే చూడాలి. అందుకని మీకు అర్థమయ్యేటట్టు కొన్ని పాయింట్స్ ఏమైనా అవసరం పాయింట్స్ ఏమైనా ఉంటే అవి తీసేసి ఏ అవసరం అవే రాయండి. రేపు ఈ నోట్స్ చూసేటప్పుడు మళ్ళీ మీకు ఏ పాయింట్స్ అయితే మనం తీసేసామో అవి కూడా గుర్తు రావాలి. అందుకే మీ నోట్స్ మీరు రాసుకుంటే బెటర్. పక్కోళ్ళు చూసి రాస్తే మీకు ఏం యూజ్ ఉండదు. ఎందుకంటే పక్కోడు ఏం చేస్తాడు, వాడు నచ్చింది, వాడు చదివింది, వాడికి అర్థమైంది రాస్తాడు. వాడి నోట్స్ చూస్తే మీకే అర్థమైంది. ఏమంటారు?